అసృష్టి దృష్టి మీద స్థిరముగా దృక్శక్తి వ్యాపారాలు లేవు అంటే దృక్శక్తి వ్యాపారం అంటే దృశ్యంపై ఉండటం, దాని మీద నేనే శరీరాన్ని అని భావించుకోవటం అనేది లేదు. అది ఉంటే దృశ్య జగదృష్టి అని చెప్పవలసి వస్తుంది. ఇక్కడ ఉన్నది అసృష్టి మాత్రమే. ఈ అసృష్టి నుండి 2 సృష్టులు అసృష్టి గర్భం నుంచి ఉద్భవించాయి. కాబట్టి ఈ సృష్టి అసృష్టికి చెందినదే అని అహంస్ఫురణం వరకు కూడా అర్థమవుతుంది. అసృష్టి గర్భం నుంచి ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట సృష్టి దృష్టిగా ఇక్కడ అవతరించిందిట, ఉద్భవించిందిట. గర్భం మాత్రం అసృష్టి గర్భమే, యోని ద్వారా పుట్టలేదు. ఈ సృష్టి అసృష్టి గర్భం, దాని నుంచి వచ్చింది, ఇక్కడ ఉద్భవించింది, అవతరించింది అని చెప్పవలసి వస్తుంది. ఉద్భవించింది అంటే యోని ద్వారా ఉద్భవించింది అని, అవతరించింది అంటే తనకు తానుగా అవతరించింది అని 2 అర్థాలు ఉన్నాయి. ఉద్భవించటం అంటే యోని ద్వారా ఉద్భవించటం. సృష్టిలో గర్భం దాలిస్తే యోని ద్వారా ఉద్భవించటం జరుగుతుంది. అది ఉద్భవం అంటాం, ఇది అవతరించటం అంటాం. ఈ సృష్టి అవతరించబడింది ఎక్కడ? అసృష్టి గర్భం నుంచి. తనకు తానుగా అవతారం దాల్చింది సృష్టిగా. ఒకటేమో అసృష్టి నుండి సృజింపబడిన ద్రష్ట దృష్టి, తర్వాత రెండవది దీన్నే దృగ్దృష్టి అంటాం. తన్ను తాను చూచుకోవడం అంటే ఇదే దృగ్దృష్టి. ద్రష్ట దృష్టి అనే పేరు పెట్టారు దీనికి. తనను తాను చూచుకోవడం కాకుండా అక్కడ ఏం చెప్తున్నారు? తనను తాను చూచుకోవడమే. అక్కడ తనను తాను చూచుకోవడంలో 2 సృష్టులు జరుగుతున్నాయి. ఒకటేమో ద్రష్ట సృష్టి, తనను తాను చూచుకోవడం, దేహాన్ని చూడడం లేదు అక్కడ. ద్రష్ట సృష్టి మాత్రమే, తనను తాను చూచుకోవడమే. ఆ తనను తాను చూచుకునేటువంటి దశల్లో ఒకటేమో ద్రష్ట సృష్టి వచ్చింది, రెండవది జగత్ సృష్టి, జగత్తును చూడటం అనేటువంటిది ఇంకో సృష్టి వచ్చింది. మరోటేమో దేని నుంచి వచ్చింది? ఇది ఉద్భవించింది. ద్రష్ట సృష్టి గర్భం నుంచి. మరి అది కూడా అవతరించిందనే చెప్పాలి. అది కూడా ఎందుకంటే ఉద్భవించిందని చెప్పడానికి లేదు. ద్రష్ట సృష్టి ఎట్లాంటిది? మనస్సు అంటే ఖాళీ అనే అక్కడ స్పష్టత వస్తుంది. ద్రష్ట అంటే మనస్సు అంటే ఫలానా రూపం ఏమైనా ఉందా అక్కడ? ఖాళీ అనే ఉంది. ద్రష్ట సృష్టి గర్భము నుండి అవతరించిందనే చెప్పవలసి వస్తుంది. ఉద్భవం లేదు ఎక్కడ అసలు. మరోటేమో ద్రష్ట సృష్టి గర్భము నుండి అవతరించిన సృజింపబడిన జగసృష్టి. ఈ సర్వ జగత్తు కూడా అవతరించిందే. ఒకటి ద్రష్ట సృష్టి కూడా అవతరించిందే. ఈ అవతారాలన్నీ కూడా అసృష్టి గర్భం నుంచే వచ్చాయి. అసృష్టి ఎట్లాంటిది అని తర్వాత చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఏమిటి అసృష్టి అనేటువంటి దృశ్యం మీద చెబుతున్నప్పుడు ఎవరికైతే ఈ దృష్టి అనేటువంటి దాంట్లో జగత్తు మీద ఉన్నదో, అంటే అవతరించిన వాటి మీద ఉన్నదో, అది అఖండ వృత్తి అన్నారు. దృక్శక్తి వ్యాపారాలు ఉన్నాయిట, దృక్కు ఉన్నదిట. ఆ తర్వాత ఈ దృశ్యం యొక్క విధానం కూడా ఉందిట. అది వ్యాపారములుగా ఉన్నాయిట, అంటే దృక్శక్తి వ్యాపారములుగా ఉన్నాయిట. అంటే చూచే ఈ యొక్క దృశ్యానికి ద్రష్టం నేను, జగత్తు నాకు దృశ్యం. మా ఇద్దరికి సంబంధం
దృక్శక్తి సంబంధం తప్పితే ఇంకేం లేదు. తక్కినవి కల్పితములు ఆరోపితములు అని ఒక సబ్జెక్టు తీసుకువచ్చారు. అది దృశ్యం మీద ఉన్నప్పుడు అనేటువంటి పాయింట్ పట్టుకొచ్చారు. దృగ్దృశ్య సంబంధం, నాకు దృష్టికి ఉన్న సంబంధం. నేనెవరిని? అసృష్టిని. నేనెవరిని అంటే అసృష్టిని. ఒక్క ముఖంలో చెప్ప, ద్రష్ట కాదు, ఏమీ కాదు, అసృష్టి. నేను అసృష్టిని. నాకును ఈ జగత్తుకును ఉన్న సంబంధం దృక్శక్తి సంబంధమే, ఏమీ లేవు అని కొట్టిపారేశారు. అక్కడ ఒకటి కొట్టిపారేశాం. రెండోది దృష్టి ద్రష్ట మీద ఉంది. నా యొక్క దృష్టి, నేను అసృష్టిని. నా యొక్క చూపు, అసృష్టి చూపు ఎక్కడ ఉందిట? ద్రష్ట మీద ఉందిట. అంటే జగత్తు నుంచి ద్రష్ట మీదకి వచ్చిందట. ఆ ద్రష్ట మీదకి వచ్చినప్పుడు దృక్శక్తి వ్యాపారాలు లేవుట. ఈ దృశ్య వ్యాపార సంబంధం దృశ్యంతో సంబంధం లేకుండా తను తానుగా ఉన్నదిట. అక్కడ ఏముందిట? కేవల ద్రష్టగా ఉందిట. తాను చూపు ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నదట. దాన్ని ద్రష్ట అని పేరు పెట్టారు. దానికి ఏది ఎక్కడ చూసినా అంతా నేనే, ఏ నామమైనా నేనే, ఏ జగత్తైనా నేనే, ఏ స్పర్శమైనా నేనే, ఏ శబ్దమైనా నేనే, ఏ రసమైనా నేనే, ఏ గంధమైనా నేనే. అంటే లేనటువంటిదైనా నేనే, ఉన్నదానిమైనా నేనే అనే ద్రష్టలో కేవల ద్రష్టగా ఉన్నదిట. ఇక మూడవ అంశం వచ్చేప్పటికి దృష్టి మీద అనేటువంటిది నా యొక్క చూపును నా యొక్క చూపు మీద పెట్టి అసృష్టినైన నేనెవణ్ణి? అసృష్టిని. ఆ అసృష్టినైన నేను నా యొక్క చూపును నా యొక్క చూపు ఎందే పెట్టుకుని కూర్చున్నాను. అప్పుడు ఒకానొక అనుభవం కలిగిందట, శూన్యానుభవం. నేను ఎట్టా ఉన్నానయ్యా? శూన్యంగా ఉన్నాను. నా స్వరూపం నాకు కనబడి సావట్లా. ధ్యానం చేసుకుంటూ ఉంటే శూన్యానుభవం వచ్చింది. కాబట్టి ఆ శూన్యం ఎక్కడెక్కడ ఉన్నదో అంతా నేనే. తర్వాత మహాశూన్యానుభవం వచ్చింది. ఆ మహాశూన్యం ఎక్కడెక్కడ ఉన్నదో అంతా నేనే. తర్వాత ఖాళీ అనేటువంటిది వచ్చింది. అణువణువు ఖాళీగా ఉన్నది నేనే. అది అహంస్ఫురణముగా ఉన్నది. దృష్టి మీద పెట్టుకున్నప్పుడు అనేటువంటిది అక్కడ స్పష్టత వచ్చింది. ఇకపోతే కేవల దృష్టిగా అన్నారు. ఇది అసృష్టి మీద దృష్టి, అసృష్టి దృష్టి అంటాం. ఏమిటిట అసృష్టి దృష్టి? నా యొక్క స్వరూపం ఏమిటో ఇక్కడ స్పష్టత ఇస్తూ ఉన్నారు. ఏమిట? పరమేశ్వరుడు అయినటువంటి నేను అంటే అప్పుడు అక్కడ పార్వతీ పరమేశ్వరుడు ఇట్లా ప్రశ్నిస్తూ ఉన్నారట. ఎక్కడ? అసృష్టి యందు పరమేశ్వరుడు పార్వతి ప్రశ్నించుకుంటూ ఉన్నట్లుగా ఒక సన్నివేశం అనేటువంటిది చెబుతూ ఉన్నారు. అసృష్టి దృష్టి యొక్క విధానం, స్వరూప అనుభవము, దాన్ని ఎప్పుడు కూడా స్మరణ శ్రవణ మనన నిధిధ్యాసనంలో నడుచుకుంటూ ఉండండి అని చెప్పేసి అసృష్టి దృష్టి యొక్క విధానం చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎవరికి అవ్యక్తము, చెప్పడానికి వీలు కాదు, అందువల్ల మేమే చెప్తున్నాం అని చెప్పేసి అసృష్టి దృష్టిలో ఉండేటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ విధంగా చెప్పారట. దాంట్లో చెబుతూ ఉన్నారు అవతారిక. పార్వతీ పరమేశ్వరుని ఇట్లు పార్వతి పరమేశ్వరుని ఇట్లు ప్రశ్నించుతున్నది. అసృష్టి దృష్టిలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు అంతగా ఒకటేగా ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రశ్నించుకున్నట్టు ఇక్కడ దాన్ని ఆ స్వరూపానుభవాన్ని పట్టుకొచ్చే విధంగా చేస్తున్నారు. మొదటి శ్లోకం, సర్వేషామేవ ముక్త్యర్థం ముక్తి మార్గస్య దర్శనం దేవేశ జ్ఞానం ఆచారం కృపయా కథయస్వమే. ఓ దేవేశ్వర, ఎల్లరికూ కూడా ముక్తి కలుగుట కొరకై దాని యొక్క మార్గమును చూపునట్టి జ్ఞానాన్ని, అందులోకి ఆవశ్యకమైన నడవడిక దయతో నాకు తెలుపండి అని చెబుతూ ఉన్నది పార్వతీదేవి. పరమేశ్వరుడు అసృష్టి దృష్టిలో ఉండేటువంటి పరమేశ్వరుడు అసృష్టి దృష్టిలో ఉన్న పార్వతీదేవికి ఇలా తెలియజేస్తూ ఉన్నారు. రెండవది, ఈశ్వరుడు ఇలా చెబుతూ ఉన్నాడు, జ్ఞానాచారౌ వరారోహే కథయామి తవాధునా ప్రవిశంతి యతో మోక్షం జ్ఞానినో ధ్వస్తకల్మషం. ఓ పార్వతీదేవి, దేని వలన జ్ఞానులు ధ్వస్తకల్మషమైనటువంటి మోక్షాన్ని లేక ముక్తిని పొందుతున్నారో ఆ జ్ఞానాన్ని
ఆ ఆచారాన్ని నీకు ఇప్పుడు చెబుతున్నాను. వివరణ: సంసారము, దానికి మూలమైన కర్మవాసనలు, అవిద్య అనునవియే కల్మషాలు. ఏ స్థితి యందు ఈ కల్మషములు ధ్వంసం అందుతున్నవో ఆ స్థితి ధ్వస్త కల్మషం, అది ఏ మోక్షం. మళ్ళా అమ్మవారు ప్రశ్నిస్తూ ఉన్నారు. అసృష్టి దృష్టిలో ఉన్న నేను అమ్మవారిగా ప్రశ్నిస్తూ ఉన్నది ఆ విధంగా చెప్పబడుతూ ఉన్నది. అవతారిక మోక్షం కోరు వారికి దీని యందు శ్రద్ధ ఆసక్తి కలుగుటకై పరమేశ్వరుడు 3 శ్లోకాల్లో ఈ విధంగా వివరిస్తూ ఉన్నారు. 3వ శ్లోకం: ఏషాం బోధో న సంజాతః కాలజ్ఞానే వరాననే న తేషాం జాయతే బోధ శాస్త్రకోటిశతైరపి. ఈ కాలజ్ఞాన గ్రంథం, ఈ యొక్క స్వరూపానుభవ గ్రంథం ఎవరికి జ్ఞానం కలుగుటలేదో వారికి, ఓ పార్వతి, ఈ అసృష్టి దృష్టిలో ఉన్నవారికి 100,000,000 శాస్త్రముల వలన కూడా జ్ఞానం కలగదు. కాబట్టి చెబుతూ ఉన్నాను ఈ విధంగా. 4వ శ్లోకం: అతో హి నిర్భయో విద్వాన్ నిశ్శంకో విగత స్పృహ జ్ఞానోత్సాహపరో భూయాత్ శ్రద్ధానో నిరాకుల. కావుననే విద్వాంసుడైనటువంటి వాడు, నిర్భయుడైనటువంటి వాడు, సందేహం లేనివాడైనటువంటి వాడు, దేని యందునూ కోరికలు లేనివాడైనటువంటి వాడు, జ్ఞానాన్ని సంపాదించుట యందు ఉత్సాహం కలవాడైనటువంటి వాడు, కలత లేనివాడైనటువంటి వాడు, ఈ యొక్క శ్రద్ధ కలవాడై ఉండవలను, శ్రద్ధగా వింటూ ఉండవలను, శ్రద్ధగా శ్రవణం చేస్తూ ఉండవలను అని చెప్పబడుతూ ఉంది. వివరణం: ఉత్తమమైనటువంటి ఈ గ్రంథాన్ని సాధనంగా చేపట్టినవాడు, స్వరూపానుభవాన్ని స్మరణ చేస్తూ ఉండేవాడు, శ్రవణం చేస్తూ ఉండేవాడు, ఇంకా ఏ విషయమునను భయమునొందక అక్కరలేదు, ఇంకా ఏ విషయాన్ని నన్ను భయమునొందనక్కర్లేదు. సకల భయాలకు మూలమైన సంసారమును నిర్మూలించు జ్ఞానము. సంసారము అనగా దేహాత్మభావనే నేను అనేదే సంసారము. అది ఆ జ్ఞానము దీనివల్ల కలుగుతుంది. అతడు దీని వలన అజ్ఞానము తొలగునా, జ్ఞానము కలుగునా అనే శంకలను వదిలిపెట్టేసి నిశ్శంకుడుగా ఉండవలను. ఇతర శాస్త్రములందు స్పృహ అనగా కోరికలు లేనివాడై ఈ కాలజ్ఞాన గ్రంథం వల్లే ఈ యొక్క స్వరూపానుభవంలోనే అసృష్టి దృష్టిలోనే జ్ఞానము కలుగునను శ్రద్ధతో ఉత్సాహపరుడై సాంసారికములైనటువంటి కలతలన్నింటినీ వీడి ఈ యొక్క స్వరూపానుభవ గ్రంథం, అసృష్టి దృష్టి గ్రంథం అధ్యయనం వనర్పుతూ శ్రవణం చేసుకుంటూ ఉండవలను అని చెప్పబడుతూ ఉన్నది. 5. నిర్మమః కరుణోపేతం సర్వభూతా భయప్రదః భజేత్కానోత్తరం దేవి ముముక్షోః యోగతత్పరః. మోక్షమును గోరువాడు, యోగాన్ని సాధించుటయే పరమలక్ష్యంగా గలవాడై సంసారమున మమకారం వీడి, సంసారమునగా దేహాత్మ భావన అనే వాటి మీద మమకారం వీడి కరుణ కలవాడై సకల భూతములకు అభయమును సంగుచు ఈ స్వరూపానుభవం అసృష్టి దృష్టి యొక్క గ్రంథాన్ని భక్తితో పఠనము, స్మరణము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం చేసుకుంటూ ఉండవలను. జ్ఞాన ప్రకరణం ఇట నుండి 60వ శ్లోకం వరకును జ్ఞానము, దానిని పొందు ఉపాయములు వర్ణింపబడుచూ ఉన్నవి. మనోనిశ్చలత ఈ జ్ఞానయోగమునందు ముఖ్య విషయమని 6 శ్లోకంలో నిరూపింపబడుతున్నది. 6వ శ్లోకం: స బ్రహ్మ స శివ స విష్ణు స ఇంద్ర స షడానన స గురు స సర్వదేవా చ సహ యోగీ స తపోధన పండిత స మహాభాగ స కృతార్థ స పరమార్థత చల వాయసమౌ చిత్తం శ్రియతే ఏన నిశ్చల. గాలితో సమానంగా కదులుతున్న చిత్తమును ఎవడు కదలకుండా ఉండునట్లు చేసుకొనగలుగుతున్నాడో వాడే బ్రహ్మ, వాడే శివుడు, వాడే విష్ణువు, అతనే ఇంద్రుడు, అతనే కుమారస్వామి, అతనే బృహస్పతి, వేయేల సకల దేవతలను అతనే యోగి, అతనే తపోధనుడు, అతనే పండితుడు, అతనే మహాభాగ్యశాలి, అతడే నిజంగా కృతార్థుడైన వాడు. 8వ శ్లోకం:
స ఉపాయో విమోక్షస్య సదుపాత్తగుణో అస్తు సహ సా ప్రజ్ఞాత స్థైర్యం పుణ్యం వ్యవసాయినాం తదేవ తీర్థం దానం చ తత్తపశ్చన సంశయః ఏనోపాయేన బధ్యేత వాయువచ్చలితం మనః. వ్యవసాయము అనగా నిశ్చయంగా గట్టిగా పట్టుకొని ఉండటం, నిశ్చయంగా ఉండటం. అది గలవాడు వ్యవసాయి అని అంటారు. అట్టి వారికి ఏ ఉపాయం చేత గాలివలే కదులుతున్న మనస్సును బంధించుటకు వీలగునో అది ఏ మోక్షమునకు మార్గం, అది ఏ చక్కగా సంపాదింపబడిన మంచి గుణం, అది ఏ యథార్థమగు ప్రజ్ఞ. ఈ జ్ఞానయోగ సాధనమున నిలుకడను కలిగించినది అది ఏ పుణ్యం, అది ఏ తీర్థం, అది ఏ దానం, అదే తపస్సు అనగా వీని అన్నింటి వలన పొందదగిన పరమసుఖము అది ఏమిటది? నేను దేహమును కాదు, నేను అసృష్టి దృష్టిని అని ఆ దృష్టి యందు నిశ్చలంగా గట్టిగా పట్టుకొని కూర్చుంటే వాడు వ్యవసాయి అవుతాడు, వాడే జ్ఞానవంతుడు పండితుడు అవుతాడు అని ఈశ్వరుడు చెబుతూ ఉన్నారు అక్కడ. 10వ శ్లోకం. చిత్తే చలతి సంసారో నిశ్చలే మోక్షయేవతు తస్మాత్ చిత్తం స్థిరం కుర్యాత్ ప్రజ్ఞయా పరయా బుధ. చిత్తము చలించుచుండుటయే సంసారం. దేహాత్మ భావన అనేటువంటి ఏదైతే ఉన్నదో, ఈ జగత్ సృష్టిపై చిత్తం తిరుగుతూ ఉన్నదో అదే సంసారము. అది నిశ్చలంగా ఉండుటయే మోక్షము. కాబట్టి నేను ఈ దేహాన్ని కాదు, ఈ జగత్తుని కాదు, ఈ సృష్టిని కాదు, ఇది స్వరూప అనుభవం. కాబట్టి ఇదే మోక్షం. ఈ జగత్తు నేను కాదు, ఈ సృష్టి నేను కాదు. ఈ మొత్తం కొట్టిబారేస్తున్నారు, స్వరూపానుభవంలో మొత్తం కొట్టిబారేస్తున్నారు. ఇదివరకు అంతా నేనే అన్నారు, ఇప్పుడు అవన్నీ నేను కాదు. ఏమిటి నేను అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఈ సంసారంలో దేహాత్మ భావనతో ఉండేటువంటిది ఏదైనా కూడా అది నేను కాదు. ఆ తర్వాత ఈ జగత్తు నేను కాదు, ఈ నామాలు నేను కాదు. ఇక్కడ కొట్టిపారేస్తున్నారు మొత్తం అంతా స్వరూపానుభవంలో అన్నీ ఏవి నేను కాదు, నేను మాత్రమే నేను అని చెబుతూ ఉన్నారు. అదే మోక్షం. కావున విద్వాంసుడు శ్రేష్టమైన ప్రజ్ఞతో దాన్ని నిశ్చలంగా ఉంచుకోవలేను. నేను ఒక్కడనే ఉన్నాను అని చెప్పేటువంటి స్వరూపానుభవం ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. 11వ శ్లోకం. వీకాంతికం సుఖం యత్ర తత్తవాత్యంతికం భవేత్ నిష్కర్మణి పరే తత్వే కోనరంజతి పండిత. ఎచ్చట ఏకాంతికమైన సుఖం కలుగునో అచ్చటనే అది ఆత్యంతికమును అగును. అసృష్టి దృష్టి అనగా అదే అని చెప్తున్నారు. అది ఏ సకల వ్యవహార రహితమైన పరతత్వము. అట్టి తత్వమునందు ఏ పండితుడు రంజిలకుండును. వేరొక దానితో సంబంధం లేకుండా ఒక్కటిగా ఉండుట ఏకాంతము. దుఃఖ సంబంధం లేని సుఖము ఏకాంత సుఖము. అది ఏ ఐకాంతిక సుఖము. అంతమును అతిక్రమించినది ఆత్యంతం అనగా అనంతము, చెంపులేనిది. అది ఏ ఆత్యంతికం. మనస్సు నిశ్చలమై ఆత్మగా ఉండుటయే మనస్సునకు ఏకాంత స్థితి. ఆత్మయే పరతత్వం. అది సకల వ్యవహార రహితమై అనంతమై ఆనంద రూపాన్ని అగుటచే దాని యందు విద్వాంసులు ఎల్లరూ కూడా రంజిలు చుందురు. అవతారిక. మనస్సును నిశ్చలమునొచ్చి ఆత్మానందమునందుటకు ఉపాయము చెప్పబడుచూ ఉన్నది. 12వ శ్లోకం. నివృత్తో విషయ జ్ఞానాత్ నిష్కళ జ్ఞాన తత్పరః అనిచ్ఛన్నపి మేధావి లభతే మోక్షమక్షయం. రూపములు శబ్దములు మొదలగు విషయం నుండి మనస్సును మరలించుకొని నిష్కలమైన ఆత్మ యొక్క జ్ఞానమును పొందుటయందే ఆసక్తుడగు మేధావి కోరకున్నను అక్షయమైన మోక్షమును పొందును. వివరణ. కళ అనగా అంశ లేక భాగము, అంశలు లేదా విభాగములు లేని అఖండము, నిష్కళము. ఇవన్నీ కూడా బ్రహ్మమునందు తూర్పు పడమర మొదలుగా దిక్కుల విభాగములు కానీ, నిన్న నేడు రేపోను కాల విభాగములు కానీ, నామరూపముల విభాగములు కానీ లేనే లేవు. కావున అది నిష్కలం. విశ్వమునందు కానవచ్చు ఈ విభాగములను గ్రహింపగా అన్నింటికి ఆధారమై నిష్కలమై ఉన్న బ్రహ్మమును
అసృష్టి దృష్టి యందు మాత్రమే ఎవడు ఎల్లప్పుడూ అక్కడ ఉండునో అతడు మేధావి, అట్టి బుద్ధిశాలి, కోరినను కోరకున్నను అప్రయత్నముగానే మోక్షమును పొందును. ఎంతవరకు పుణ్యముండునో అంతవరకే స్వర్గాది లోకమునందును సుఖముండును. పుణ్యము క్షీణించినచో సుఖము కూడా క్షీణించును. జ్ఞానము చేత లభించునట్టి మోక్ష సుఖము అట్లు ఎన్నటికీ క్షీణింపదు, కావున అది అక్షయము. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 12 శ్లోకాల వరకు ఆపాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రిక్తస్య రిక్తవాస్తవస్వరూపాయ నమో నమః. ఆత్మాయాః ఆత్మవాస్తవస్వరూపాయ నమో నమః. స్వస్వరూపస్య వాస్తవస్వరూపాయ నమో నమః. అసృష్టి దృష్టి అంటే స్వరూపానుభవం. అదే మీరు పఠనం, స్మరణం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఇవే చేసుకుంటూ ఉండాలి అని భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు దీనికి తాత్పర్యం రాశారు. ఆయన యొక్క శిష్యులు రాశారు దీని యొక్క తాత్పర్యాదులన్నీ కూడా. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. రిక్తస్య రిక్త వాస్తవస్వరూపాయ నమో నమః. ఆత్మాయాః ఆత్మవాస్తవస్వరూపాయ నమో నమః. స్వస్వరూపస్య వాస్తవస్వరూపాయ నమో నమః.